మన పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొక్కడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను, కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలండి. ఇక్కడ మొత్తము 3 క్యారెక్టర్స్ గురించి ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోబోతాం. ఇటు చూస్తే కానీ, జాగ్రత్తగా వింటే కానీ మీకు ఏమైనా అర్థమవుతుంది, లేకపోతే ఏం చేయదు, అర్థం కాదు. మొదటి వ్యక్తి సిరియా రాజు. అందరూ చెప్పండి. సిరియా రాజు అనే తప్ప పేరేమీ లేదు, సిరియా రాజు. ఆ తర్వాత నయమాను, చెప్పాలందరూ. ఆ తర్వాత చిన్నది. ఈ 3 క్యారెక్టర్స్ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆ రాజులు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో సిరియా దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నారు. ఆయన పేరు రాయలేదు, తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆయన యొక్క పరిపాలనలో తన కింద సైన్యములకు అధిపతిగా ఉండినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనే ఒక మనుషుడు ఉన్నారు ఆయన రాజ్యంలో. ఇప్పుడు 2 పేర్ల గురించి మనం ఏం చేసాం, తెలుసుకున్నాం కదండి. ఒకటి సిరియా రాజు, ఇంకొకటి నయమాను. ఈ నయమాను ఎవరు? సిరియా రాజు చేతి క్రింద ఉండే సైన్యములకు అధిపతిగా ఉండినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను. ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను చాలా బలవంతుడు. అతని ద్వారానే దేవుడు ఇశ్రాయేలు దేశం మీద ఈ సిరియా రాజుకి జయం ఇచ్చారు అని రాయబడింది. అతని ద్వారానే జయం పొందారు. అంటే అతను చాలా పరాక్రమవంతుడు, యుద్ధము చేయగలిగినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడే ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను. చాలా బాగా యుద్ధం చేస్తాడనమాట. రాజుకే ఆలోచన చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా యుద్ధం చేస్తే మనం గెలుస్తామండి అని చెప్పి కొన్ని టిప్స్ చెప్పి, కొన్ని మెళకువలు చెప్పి ఆ రాజ్యం మీద వీరు ఓడిపోకుండా, అంటే సిరియా సైన్యము, సిరియా రాజులు లేకపోతే వీళ్ళ దేశం ఓడిపోకుండా కాపాడినటువంటి జ్ఞానము కలిగిన వాడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, యుద్ధశాలి, యుద్ధ నేర్పరి అయినటువంటి నయమాను. చాలా పరాక్రమవంతుడు. అయితే ఇతనికి ఒక రోగం ఉంది. ఏంటా రోగం? కుష్ఠరోగం. అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని, మొదటి వచనం 5వ అధ్యాయం మొదటి వచనం, 2 రాజులు 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆఖరి లైన్, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. ఏ రోగి అంట? కుష్ఠరోగి. కుష్ఠరోగి అంటే ఇప్పుడు మన బ్లెస్సింగ్ అడిగితే బాగా చెప్తుంది, ఎందుకంటే తన డాక్టర్ కాబట్టి. ఆ కుష్ఠరోగం, లెప్రసీ అంటే ఏమిటో తను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఈ కుష్ఠరోగం వచ్చిన వారికి ఒళ్ళంతా కూడా తెల్లటి మచ్చలు వచ్చేస్తాయంట. తెల్ల బారిపోద్ది శరీరం అంతా, పొడి బారిపోయినట్టు, తెల్ల బారిపోయినట్టు అయిపోయి ఎక్కడెక్కడైతే తెల్ల మచ్చలు వచ్చేసినాయో ఆ వచ్చిన ఆ మచ్చల చోట్లల్లా వారికి స్పర్శ తెలియకుండా ఉంటుందంట. అది ఒకరి నుంచి మరొకరికి పాకిపోయేటువంటి వ్యాధి కుష్ఠరోగము, లెప్రసీ. అందుకనే ఈ లెప్రసీ పేషెంట్స్ని ఊరికి వెలుపల ఉంచేవారు. ఇదివరకు కుష్ఠరోగము బాగయ్యేంత వరకు పాళెమునకు వెలుపల ఉంచేవారు ధర్మశాస్త్ర కాలంలో. మన లేటెస్ట్గా ఉన్న రోజుల్లో కూడా ఈ లెప్రసీ పేషెంట్స్కి స్పెషల్ ప్లేట్స్, స్పెషల్ గ్లాసెస్, అందరితో కలవనివ్వరు, అందరున్న ఇంట్లో వారిని ఉండనివ్వరు. ఎందుకంటే అది అంటువ్యాధి అనమాట. ఈ కుష్ఠరోగం అనేది ఏమిటండి? అంటువ్యాధి. ఆ కుష్ఠరోగము ఈ నయమాను సైన్యాధిపతి అయినటువంటి, పరాక్రమశాలి అయినటువంటి, యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి, ఇశ్రాయేలు దేశం మీద
యుద్ధము చేసి గెలిచినటువంటి అంత ధైర్యవంతుడైనటువంటి నయమానుకి ఈ కుష్ఠరోగం ఉంది, ఒక వ్యాధి. అంటే ఆయన శరీరం అంతా ఎలా ఉండుంటుంది? ఎక్కడ చూసినా తెల్ల తెల్లగా, ఎక్కడ చూసినా స్పర్శ లేకుండా, ఎక్కడ చూసినా చిరాగ్గా రసి కారుతూ, ఎక్కడ చూసినా పొడలు పొడల కింద పొడి రాలిపోతున్నట్టుగా వైట్ ప్యాచెస్తోనూ స్పర్శ తెలియకుండా ఆయన ఇంట్లో ఒక స్పెషల్ రూమ్లో ఉంచబడి ఉంటారు. అయితే ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఇంట్లో ఒక చిన్నది ఉన్నారు. చిన్నది అనగానే బైబిల్ గ్రంథంలో చిన్న పిల్ల అనుకుంటాం మనం కదండి. రిబ్కా ఆమె చక్కనిది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని ఉంటుంది. ఆ చిన్నది అంటే చిన్న పాపని కాదు, యవనస్తురాలని చిన్నది అని పిలిచేవారు. ఈ చిన్నది ఎవరిది అని అడుగుతారు కొన్ని సందర్భాల్లో. అంటే ఈ పాప ఎవరు అనే మాటకు అర్థమే ఈ చిన్నది ఎవరిది, లేకపోతే ఈ చిన్నది చక్కనిది. ఇక్కడ కూడా వీరు యుద్ధము చేసి చెరపట్టినప్పుడు బంగారము, వెండి, వస్త్రములు, ఇళ్ళు విలువైనవి చెరగొని తీసుకొస్తున్నప్పుడు మనుషులను కూడా తెచ్చుకుంటారు. ఆ మనుషుల్లో వచ్చిన ఒక అమ్మాయే ఈ చిన్నది. ఒక యవనస్తురాల్ని కూడా ఇశ్రాయేలు దేశంలోంచి వీరు ఏం చేశారు? చెరపట్టుకొని తీసుకొచ్చి, ఈ చెరపట్టబడిన వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అంటే, పొరుగు దేశంలో నుండి వచ్చినటువంటి ఈ చెరపట్టబడినటువంటి ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క జీవితము ఏ దేశంలోకైతే వారు వచ్చారో వారంతా దాసదాసీలుగా చలామణి అవుతారు. అంటే అన్ని వెట్టి చాకరీలు చేయించుకుంటారు. ఇప్పుడు ఈ నయమాన్ ఇంట్లో పని చేయడానికి ఆ దేశంలో నుండి ఒక అమ్మాయిని చెరపట్టుకుని తీసుకొచ్చారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక యవనస్తురాల్ని. ఆ అమ్మాయి కాదు, ఇంకా చాలామంది వచ్చి ఉంటారు. అలా రాజ్యంలో రాజు ఇంట్లో కొందరు, రాణి దగ్గర కొందరు, లేకపోతే ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కొందరు, ఇంకా వారి పొలాల మీద కొందరు, అలా రకరకాలుగా ఆ చెరపట్టబడినటువంటి మనుషులను వాడుతూ ఉంటారు, పని చేయించుకుంటారు. వాళ్ళకి భోజనం పెడతారు, వారికి అకామిడేషన్ ఇస్తారు, అంతే తప్ప వారికి ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటివి ఇవ్వరన్నమాట. చెరపట్టబడిన వారి స్థితి అలా ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి చిన్నది ఈ యవనస్తురాలు కూడా ఇశ్రాయేలు దేశంలో నుండి చెరపట్టబడి నయమాను ఇంట్లోనికి పని చేయడానికి వచ్చారు. నయమాను భార్యకు పరిచారం చేస్తున్నారు ఆవిడ. అంటే ఆ యవనస్తురాలు అంటే అన్ని విధాలుగా పరిచర్య చేస్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి ఆవిడకి అన్ని అందించటం, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ సర్దటం, ఆవిడకి ఇంట్లో అంట్లు తోమటం, ఇల్లు ఓడవటం, ఇంకా A to Z పనంతా ఈ చెరపట్టబడినటువంటి యవనస్తురాలు చేస్తున్నారు. ఆ చిన్నది సరే ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ యవనస్తురాలు రోజు చూస్తున్నారు. ఎవరిని? కుష్ఠరోగి అయినటువంటి నయమానుని రోజు చూస్తున్నారు. ఏంటి మా యజమానుడు అయ్యగారు వేరే రూమ్లో ఉంటున్నారు, ఆయనకు అన్నీ స్పెషల్గా అందిస్తున్నారు, ఆయన ప్లేట్లు వేరే, ఆయన గ్లాసులు వేరే, ఆయన బట్టలు వేరే, ఆయన బట్టలు ఆరేసే తీగలు వేరే, ఆయనకి ఆహారం వేరే, ఆయనకి అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు, ఏమి జరుగుతుంది అని ఆలోచించి, యవనస్తురాలు కాబట్టి గ్రహించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఒక రోజున తన యజమానురాలను అడిగారు, అమ్మగారండి ఏంటి మన యజమానుడైనటువంటి అయ్యగారు స్పెషల్గా ఉంటున్నారేంటి, ఏమైంది ఆయనకి అన్నప్పుడు, అమ్మా మన యజమానునికి కుష్ఠరోగం ఉంది. ఏ రోగం ఉంది? కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగము అంటువ్యాధమ్మా, ఈయనకి ఎలా సోకిందో తెలీదు. ఈయన పోస్టు చూస్తే చాలా పెద్దది, ఈయన సైన్యాధిపతి, రాజు తర్వాత సలహాదారుడు, మంచి టాలెంట్ కలిగిన మనిషి, యుద్ధము చేయగలిగిన వాడు, మంచి ఆస్తిపరుడు, మాకేమీ తక్కువ లేదు. కానీ ఒకటి మాత్రం ఆయన వేధిస్తుంది. ఏమిటది? కుష్ఠరోగము. ఆ కుష్ఠరోగముతో ఆయన బాధపడుతున్నారమ్మా. ఎన్నో మందులు వాడాం కానీ లాభం లేకపోయింది. అది తగ్గటం లేదు, పెరగటం లేదు, అలాగే ఆయన్ని వేధిస్తుందనుకో అని చెప్పి బాధపడినప్పుడు ఈ చిన్నది అనగా ఈ యవనస్తురాలు ఎక్కడి నుండి వచ్చారు? దేవుని బిడ్డల మధ్యలో నుంచి చెరపట్టబడి ఇక్కడికి వచ్చారు. విశ్వాసుల గృహంలో నుండి వచ్చారు. దేవుని నమ్ముకునేటువంటి కుటుంబంలో నుండి చెరపట్టబడి ఇక్కడికి తీసుకురాబడ్డారు, వచ్చారు. ఈమెకు విశ్వాసం తెలుసు. ఈ చిన్నది అనబడినటువంటి యవనస్తురాలికి దేవుడు అంటే తెలుసు, విశ్వాసం అంటే తెలుసు. సండే స్కూల్ నుండి యూత్ క్లాస్ మొదలుకొని పెద్దవారిలో ఉండి ప్రార్థన చేయటమే కానీ, విశ్వాసం నేర్చుకోవటమే కానీ, వాక్యము ధ్యానించటమే కానీ అన్నీ అమ్మాయికి బాగా అనుభవం అన్నమాట. ఏమీ కొత్త కాదు, ఏమీ తెలియనట్టు కాదు, కాకపోతే ప్లేస్ మారింది అంతే.
అక్కడి నుండి వీళ్ళింట్లోకి వచ్చారు. ఇది చూసినప్పుడు ఆమె అంటున్నారు, అమ్మా, ఇశ్రాయేలు దేశంలో నాకు తెలిసినటువంటి ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన పేరే ఎలీషా. మన అయ్యగారిని గనక ఆ ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గర తీసుకుని పోతే, ఆయన గనక ప్రార్థన చేస్తే, ఆయన చేయి పెడితే ఈ కుష్ఠవ్యాధి అద్భుతంగా ఏమైపోద్ది, తగ్గిపోద్ది. ఈ కుష్ఠరోగము నుండి మన అయ్యగారు యజమానుడు విడుదల పొందుతారు. నేను చెప్తున్నాను కదా, మీరు తీసుకుని వెళ్ళండి. ఆయన అంత శక్తిమంతుడు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు అంత గొప్పవాడు. నేను అనేకమైనటువంటి అద్భుతాలు చూశానమ్మా, మీరు నమ్మండి అని చెప్పి ఆ యజమానురాలికి నెమ్మదిగా ప్రభువుని గురించినటువంటి విశ్వాసమును ఈ చిన్నది ఏం చేస్తూ ఉన్నారు, ఒకరోజు కాదు, ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు ఆ యజమానురాలు ఈ చిన్నది కలిసి వంటగదిలోనో, ఏ బెడ్రూమ్లోనో, ఏ వంటగదిలోనో, లేకపోతే బయట పని చేస్తున్నప్పుడు ఈమె చక్కగా దేవుని గురించినటువంటి మాటలు ఆ యవనస్తురాలి చెవులో, ఆ యజమానురాలి చెవులో ఏం చేస్తున్నారు, వేస్తున్నారు. మనం ఈ రోజున అనేక చోట్లలో ప్రయాణం చేస్తాం కదండి. అనేక బంధువులకి మనం వెళతాం, అనేక మంది ఫంక్షన్లకి మనం వెళ్తాం, అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్న వారి గృహాలకి మనల్ని కూడా ఆహ్వానిస్తారు. మనం కూడా వెళ్ళాల్సిన సందర్భాలు వస్తాయి. మనం కూడా అనేకమైనటువంటి రకరకాల జబ్బులు, వ్యాధులు, ఇక మంచాల మీద పడిపోయి ఇంకా డాక్టర్ వల్ల కాలేదు అన్నటువంటి మనుషుల యొద్దకు, లేకపోతే భర్త చనిపోయి వేదనతో ఉండిన వారి దగ్గరికి, ఏదో బాధ కలిగిన వారి దగ్గరికి మనం వెళతాం. వెళ్ళమండి? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు, ఏ సందర్భం వస్తుందో మనకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో మనకి తెలియదు. అనేక చోట్లకు మనం వెళ్తాం, మనుషులుగా ఉన్నాం కాబట్టి. ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాం, అక్కడి నుంచి బెంగళూరు వెళ్తాం, చెన్నై వెళ్తాం, రకరకాలైనటువంటి మనుషుల మధ్యలోకి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ బాధ కలిగిన వారు మనకి తారసపడినప్పుడు, అక్కడ వేదన కలిగిన వారు మనకి తారసపడినప్పుడు, అక్కడ ఇలాంటి కుష్టి వ్యాధిగ్రస్తులు కానీ, లేకపోతే ఇంకేదో రకరకాలైనటువంటి శరీర సంబంధమైన అనారోగ్యములు కలిగిన వారు, ఏదోనండి నాకు క్యాన్సర్ అంటున్నారు అని చెప్పేవారు, నాకు టీబీ అంటున్నారండి అని చెప్పేవారు, మా అబ్బాయి ఇంకా లెగడండి, ఆ అబ్బాయి మంచం మీదే ఉంటాడు అని చెప్పేవారు మనకి కనబడతారు. కనబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట, మనతో ముచ్చటించాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఈ చిన్నదాని యొక్క బాధ్యత, ఈ చిన్నదాని యొక్క పోస్టు, ఈ యవనస్తురాలి యొక్క పోస్టు నీవు నేను తీసుకునేవారమై ఉండాలి. తీసుకునేవారమై ఉండాలంటే మొదట మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనలో దేవుని పట్ల ఆ నమ్మకం ఉండాలి. మనలో దేవుని పట్ల ఆ యొక్క ప్రగాఢమైనటువంటి ఆ ప్రేమ ఉండాలి, ఆ నిరీక్షణ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఈ యవనస్తురాలు చూస్తుండొచ్చండి అద్భుతాలు, కానీ యజమానుని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. అసలు ఆయన ఎంత భయంకరంగా ఉన్నారంటే, ఆయనది ఏది ముట్టుకున్నా మనకు కూడా వచ్చేస్తుందేమో అన్నంత స్పెషల్గా ఆయన్ని పెట్టారు. ఇలాంటి వ్యాధి తగ్గుతుందా, ఇలాంటి వ్యాధి మా పాస్టర్ గారు అయినటువంటి ఎలీషా ప్రార్థన చేస్తే తగ్గుద్దా, అంత విశ్వాసం నాకుందా అని అనుమానించలేదు, అని ఆమెలో ఆమె సందేహపడలేదు. ఇలా చెప్తే ఏమవుతుందో, చెప్పకుండా ఉంటే నాకెందుకులే, లేకపోతే ఆ యజమానుడు ఎన్నో డబ్బులు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆయన బాగు చేయించుకుంటారులే, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం వెళ్తారులే, వాళ్ళకేంటి కోటీశ్వర్లు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బాగు చేయించుకుంటారు. ఒకవేళ నేను చెప్పి పంపించి ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ఈ కుష్ఠరోగం పోకపోతే నా పని అయిపోద్ది బాబోయ్ అని కామ్ అయిపోలేదు, సైలెంట్ అయిపోలేదు. ఆ ఇంటిలో ఆమె ఉండుట వలన, ఆ యవనస్తురాల ఇంట్లో ప్రవేశించటం వలన, ఆ యవనస్తురాల గృహంలో పని చేయటానికో సహకరించడానికో రావటం వలన, వచ్చుట వలన ఒక అద్భుతాన్ని ఆ కుటుంబం చూస్తున్నారు. అప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుండి నయమానుకి కుష్ఠరోగం ఉన్నదో కానీ, ఎన్ని సంవత్సరముల నుండి ఆయన వ్యాధితో బాధపడుతున్నారో కానీ, ఆయనకి డబ్బు లేదంటారండి. ఎన్ని కోట్లు ఉంటాయి సైన్యాధిపతి అంటే? కోటాను కోట్లకే పడగలెత్తినవారు, ఎక్కడికైనా వెళ్ళి బాగు చేయించుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారు, వారికి చిటికేస్తే బోళ్ళ మంది వైద్యులు వారింటికే వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రోగము తగ్గి ఉండదు.
అలాంటి పరిస్థితుల్లో ఈ యవనస్తురాలు ఒక ఔషధములాగా, ఈ యవనస్తురాలు యొక్క మాట ఒక మందులాగా, ఒక మెడిసిన్ లాగా, ఒక విశ్వాసమును ప్రారంభించి దేవుని తట్టు ఆ కుటుంబాన్ని తిప్పగలిగినటువంటి గట్స్ ఈ పేద యవనస్తురాలిలో మనం చూస్తున్నాం. ఈ యవనస్తురాలు డబ్బు కలిగిన అమ్మాయి అంటే కాదు, పెద్ద చదువు కలిగిన అమ్మాయి అంటే కాదు, పెద్ద అందమైన అమ్మాయి అంటే కాదు, ఎన్నికైన అమ్మాయి అంటే కాదు, ఇంట్లో పనిచేసే ఒక చెర పట్టబడిన ఒక దాసురాలు, ఒక దాసి. ఆయన ఏం చెప్తే ఈ అమ్మాయి అది చేయాలి, కూర్చో అంటే కూర్చోవాలి. ఆమెకి ఎలాంటి మాట్లాడడానికి అధికారము, అర్హత అక్కడ లేవు. వారెంతో ధనవంతులు, వారు వాడే ఒక వస్తువు విలువ ఈ అమ్మాయి చేయదు. అలాంటి పేద పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దేవుని బిడ్డ ఆ కుటుంబంలోనికి వెళ్ళుట ద్వారా ఆ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించెను. ఏం చేశారు? దేవుని కొరకు సంపాదించెను. కొంతమంది వివాహములు చేసుకుని అవిశ్వాసి అయినటువంటి భర్తను పొందుకుంటారు, అవిశ్వాసురాలైనటువంటి భార్యను పొందుకుంటారు. నిన్ను ఆ కుటుంబంలోనికి దేవుడు ఎందుకు పంపించారు, లేకపోతే ఆ కుటుంబంలోనికి దేవుడు నిన్ను ఎందుకు తీసుకొచ్చారో, నిన్ను ఒక భార్యగా ఆ కుటుంబంలోనికి ఎందుకు పంపించారో, నీకు ఒక భర్తగా ఎందుకు ఇచ్చారు అంటే నువ్వు ఆ చిన్నదాని యొక్క పాత్ర పోషిస్తావని కదా. ఎన్నెన్ని లోపములున్నాయో ముందు కనిపెట్టాలి. ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో, అన్ని గదుల్లోనికి ఈమెను వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరు. ఈమె ఎలా కనుక్కున్నారో ముందు మనకి అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవునికి ఏం కావాలి? అబ్జర్వేషన్ అనేది కావాలి. అంటే ఎవరేం మాట్లాడేసుకుంటున్నారో, ఎవరేం తినేస్తున్నారో చూడమని కాదు. మన ఆత్మీయతను పోగొట్టుకోకుండా మనకే సెల్ఫ్ అబ్జర్వేషన్ ఎంతో అవసరం. అది కాకుండా ఎక్కడ ఏదైనా నా అవసరత ఇక్కడ ఉన్నదేమో, సంఘంలోనేమి, మనం వెళ్ళుచున్నటువంటి చోట్లనేమి నా అవసరత ఇక్కడ ఏదైనా ఉందా, నా ప్రార్థన అవసరత కానీ, ఆత్మీయతలో బలపరచాల్సిన అవసరత కానీ, మాటల ద్వారా వారిని ఆదరించవలసిన అవసరత కానీ ఏదైనా ఉన్నదేమో అని ప్రతి క్రైస్తవుడు కావలసినటువంటి లక్షణం ఏమిటి అంటే అబ్జర్వేషన్. కొంతమంది ఎక్కడికైనా వెళతారు కానీ ఏం పట్టించుకోరు, అసలు పట్టింపు ఉండదు. ఏమండి, ఆ ఇంట్లో బాగా గొడవలు జరిగి కొంచెం ప్రార్థనా సహాయం కోరారంట, మీకు తెలుసా? అబ్బే నాకు తెలియదండి, నేను బయటే కూర్చొని బయట నుంచే వచ్చేసా, వాళ్ళు పెట్టిన భోజనం తినేసి వచ్చేసా. మనలో ఒక బాధ్యత ఉన్నప్పుడు, మనలో ఒక ప్రేమ ఉన్నప్పుడు, మనలో ఒక ఆ బాధ్యత మనల్ని ఏం చేస్తుంది? కాముగా ఉండనివ్వదు. ఈ యవనస్తురాలు ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చారండి. ఆఫ్టర్ ఒక పని చేసే పని మనిషి. ఆమెకు అంత అధికారం ఏమి లేదు. వ్యాధి చూసి ఈవిడు చెప్తే సలహా తీసుకునేంత విలువ ఈవిడికి ఏమి ఇవ్వరు. నువ్వు చెప్పేదేంటి అని అనేస్తారు గమ్మున. ఎందుకంటే సహజంగా యజమానుల గృహాల్లో పనిచేసేవారు ఎవరు కూడా యజమానులకి సలహాలు ఇవ్వరు. వారు ధనవంతులు కాబట్టి వారికి సలహాలు ఇచ్చి, ఏమండి మీరు డబ్బులు ఇంత ఉన్నాయి కదా, పలానా బ్యాంకులో కట్టచ్చు కదా అని ఎవరైనా చెప్తారా? ఇంట్లో పనిచేసే ఎవరైనా వెళ్ళి ఆ యజమానునికి, ఆ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో, ఏమండి ఇన్ని కోట్లు వచ్చినాయి కదా మీకు, మీరు ఇలా చేయొచ్చు కదా, అక్కడ పొలం కొనొచ్చు కదా అని ఎవరైనా చెప్పడానికి తెగిస్తారా? ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనకెందుకులే, మనం చెప్తే తీసుకుంటారా, లేకపోతే నా మాట ఎంత, వాళ్ళే తెలివైన వారు, వాళ్ళే బోళ్ళంత జ్ఞానవంతులు, వారు పెద్దవారు, నేను చెప్తే ఏం వింటారు, నా మాట ఎందుకులే, ఏం పర్లేదు, వాళ్ళు చూసుకుంటారులే అని సర్దుకుపోతాము. అని మనకెందుకులే అనే ఆలోచన మళ్ళీ ఏడుబడి చేస్తుంది. కానీ యవనస్తురాలు యొక్క ఆలోచన చూడండి. ఆమె ఆ ఇంట్లో వెళ్ళింది మొదలు ఆ అయ్యగారిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటి ఇంత స్పెషల్గా ఉంటున్నారు, ఏంటి ఈ వ్యాధి ఏంటి, అసలు ఏంటి ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఏంటి, నేనేమైనా సహాయపడగలనా? ఈమె తన ప్రార్థనలో కూడా ఆ యజమానుని గురించి ప్రార్థన చేసి ఉంటారు. ప్రభువా, నన్ను మీరు ఎందుకు తీసుకొచ్చారు, ఈ గృహంలోనికి తీసుకొచ్చారు, నేను ఎందుకు చెరపట్టబడి ఒక ధనవంతుని ఇంట్లో రొట్టెరిగి నేతిలో పడ్డట్టుగా ఈ గృహంలోనికి వచ్చాను. కడుపు నిండా 3 పూట్ల భోజనం చేస్తున్నాను, నాకు ఏ కొరత లేదు, ఏసీ గదుల్లో పడుకుంటున్నాను, నాకు ఎలాంటి ఎండ తగలట్లేదు, ఎంతో బాగా చూసుకుంటున్నారు. మా యజమానుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంతో వ్యాధితో బాధపడుతున్నారు, ఆ వ్యాధి ఏమిటో నాకు తెలియదు, ఆయన ఎంతో చూడటానికి చాలా అసహ్యంగా కనపడుతున్నారు, ఆయన పోస్ట్ చూస్తే, ఆయన పదవి చూస్తే, ఆయన యొక్క హోదా చూస్తే చాలా ఉన్నతమైనది అని కన్నీటితో ప్రార్థన చేసి ఉంటారు. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తాం, ఇటు చూడాలి అందరం. మన అమ్మాయి గురించి ప్రార్థన చేసేటప్పుడు తెగ కన్నీరు వచ్చేస్తుంది.
అదే పొరుగావిడికి ఎవరికైనా బాగోలేదంటే అసలు కన్నీరే రాదు. ఎందుకని? మన కుమార్తె మీద, మన కూతురు మీద మనకున్నటువంటి ప్రేమ అంత గొప్పది, ఎదుటివారి మీద మనకున్నటువంటి ప్రేమ అంత చిన్నది. కాబట్టి ఎవరి గురించి ప్రార్థించాలనే ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా కన్నీరు అసలే రాదు. ఈ యవనస్తురాలు నాకెందుకులే అని అనుకోలేదు. నాకేం పట్టిందిలే, నా స్వార్థం నేను చూసుకుంటాను, నాకేదో ఆహారం దొరుకుతుంది, హ్యాపీగా ఏసీ రూమ్లో పడుకుంటున్నాను, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారులే, వాళ్ళు చచ్చిపోతే నాకెందుకు, బ్రతికితే నాకెందుకు, నాకు అన్నీ చేస్తున్నారు కదా చాలే అని తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఆమె కలిగి లేరు. మారు మనసు పొందినప్పుడు మనలో ఉన్నటువంటి స్వార్థము చచ్చిపోవాలి. మనం ఎప్పుడైతే క్రీస్తులో నలుగొట్టబడతామో మనలో నాది నేను ఐ షుడ్ డై. అందుకనే ఒక సామెత చెప్తారు, సెల్ఫ్ మస్ట్ డై. సెల్ఫ్ అంటే సొంత, నాది, నేను, నా కుటుంబము, నా బిడ్డ, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు, నా ఇల్లు, నా గిన్నె, నా స్పూను, నా బండి. ఈ ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో, ఈ సెల్ఫ్ అనేది ఎవరిలో ఉంటుందో వారు ఎక్కడికి వెళ్ళినా ఏ కుటుంబానికి కానీ ఏ మనిషికి కానీ ఉపయోగపడలేరు. ఉపయోగానికి దేవుడు వారిని వాడుకొనలేరు. నీలో ఉన్నటువంటి స్వార్థము దేవుడు నిన్ను వాడుకొనుటకు అడ్డొస్తుంది. ఈ యవనస్తురాలిలో స్వార్థం లేదు, ఈ యవనస్తురాలిలో బాధ్యతారాహిత్యం లేదు, ఈ యవనస్తురాలిలో నాకెందుకులే అన్న మనసు లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు మొదలు పెట్టిందే మన బిడ్డల కోసం, మన భర్త కోసం, మనకేం కావాలో వాటి కోసం, మనం ఏమైనా శ్రమల్లో ఉంటే వాటి కోసం, ఏదైనా అభివృద్ధి చెందాలంటే వాటి కోసం, ఇంకా పక్క వాళ్ళ కోసం అసలు పట్టించుకోం. ప్రార్థనలో ఎంతమంది వచ్చి ఏమండి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినా వాళ్ళ గురించి అసలు మన ప్రార్థనలో మనం అంశమే పెట్టం. నాకు ఇలా బాగలేదండి, కొంచెం ఇలా నీరసంగా ఉంటుందండి, నా గురించి మీరు ప్రార్థనలో ఎత్తి పట్టండి, దేవుని పాదాల దగ్గర మీరు కొంచెం కన్నీరు కార్చండి అని మన దగ్గరికి ఎంతమంది వచ్చి చెప్పినా ఈ స్వార్థం అనేది, ఈ హృదయంలో నిండిపోయినటువంటి ఈ స్వార్థము మనల్ని ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయనివ్వదు. నేను ఎందుకు చేయాలి వాళ్ళ కోసం నేను చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళకి ఆ వ్యాధి తొలగిపోద్ది, నేను చేయను. స్వార్థము మనుషుల్లో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడతామండి? మనం ఎవరికి ఉపయోగపడలేం. మనల్ని బట్టి దేవుడి కార్యంలో ఆటంకపరచబడుటయే తప్ప దేవుడు అక్కడ ఉండి స్వయముగా ఒక మనిషిని మార్చటమో, ఒక అన్యుణ్ణి మార్చటమో, ఒక భక్తిహీనుని తీసుకుని రావటం అనేది జరగదు, ముమ్మాటికి జరగదు. స్వార్థపరులుగా ఉన్నంత కాలము వారేమవ్వాలి? మార్చబడాలి. ఈ యవనస్తురాలు దేవుని సన్నిధిలో మారు మనసు పొందినటువంటి స్త్రీ, మారు మనసు పొందినటువంటి చిన్నది, మారు మనసు పొంది తనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆశలన్నిటినీ ప్రభు సన్నిధిలో వాటన్నిటిని కట్ చేసుకుని, నేను స్వార్థపూరితంగా ఆలోచించను, ఇది నాకే ఉండాలి, నేనే ప్రార్థన చేసుకోవాలి, నా బిడ్డల కోసమే అడగాలి, నా కుటుంబం కోసమే వండుకోవాలి, నా బిడ్డల కోసమే నన్ను అన్ని కొనాలి, ఎవరు వచ్చినా ఏమీ పెట్టకూడదు, ఏమీ ఇవ్వకూడదు, ఎవరైనా సలహా అడిగినప్పుడు నేనేమీ చెప్పకూడదు, ఇవి నా బిడ్డలకే ఉండాలి, నాది నేను, నా కుటుంబము. ఇది స్వార్థపరులు దేవుని రాజ్యంలో ఏం చేయరు? ప్రవేశించరు. ఈ స్వార్థము ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని యొక్క దీవెనలు ఎప్పటికీ చూడలేరు. మనం అనుకుంటాం, నేను ప్రార్థన మొదలు నా బిడ్డల కొరకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, కన్నీటితో తెగ ఇచ్చేస్తున్నాను, 2 గంటల సేపు ఏడుస్తున్నాను, నా బిడ్డలు ఇంకేముంది, రేపు రోజున వీళ్ళందరి కింద ఉంటారు, నా బిడ్డలు మాత్రమే పైన ఉంటారని నువ్వు అనుకుంటున్నావు. మొట్టమొదట నీ కుటుంబాన్ని పక్కన పెట్టి వేరే వారి పిల్లల కొరకు, నీ సంఘంలో వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ గురించి ఎవరైతే తిట్టుకుంటున్నారో వారి కొరకు, నీ సహోదరులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏడుస్తున్నారో, భర్తను కోల్పోయిన వారు ఉన్నారో, భార్యను కోల్పోయిన వారు ఉన్నారో, బిడ్డలు అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, వారి కొరకు ఏడ్చేవారే నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారు, నిజముగా వారు మారు మనసు పొంది స్వార్థాన్ని విడిచిపెట్టిన వారు. ఎప్పుడు ఎవరి గురించి చెయ్యం మనం. ఎవరి గురించి అన్న చేయటం అంటే అసలు యోగక్షేమమే అడగం మనం.
యోసేపుని యోగక్షేమం కూడా వారి అన్నదమ్ములు అడగలేదంట. తమ్ముడు ఎలా ఉన్నావు అని అడగలేదు వాళ్ళ అన్నయ్యలు. ఎందుకంటే యోసేపు అంటే అసూయ, స్వార్థము. మా తమ్ముడు గురించి మేము అడగరాదు, అడగకూడదు, అడిగితే వారు బాగున్నారని చెప్తే ఈ కడుపు తట్టుకోలేదు, ఈ హృదయం, ఈ ప్రాణము కేకలేసేస్తుంది. కొంతమందిని మేము చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యపోతామో. వాళ్ళ చేతిలో ఒక చంటి పిల్లాడు ఉంటాడు, వాళ్ళ ముందు నుంచి అలా వెళతారు. కనీసము ఏమ్మ బాగున్నారా, ఎప్పుడొచ్చారు, ఏటి వెళ్ళారు, ఏంటి బాబుకు ఆరోగ్యం బాగోలేదన్నారు, బాగుందా, ఎలా ఉంది, ప్రార్థన చేస్తున్నాం మీకోసం, మీరేం భయపడకండి. ఈ నోరు నయమానికి వచ్చింది ఆ రోజు కుష్ఠరోగం, ఈ రోజున నీకు వచ్చింది కుష్ఠరోగం, నీ నోటికి వచ్చింది కుష్ఠరోగం. కుష్ఠరోగం నీ నోటికి వచ్చినప్పుడు స్వార్థంతో నింపేస్తుంది నిన్ను. కనీసము ఎలా ఉన్నామని అడిగితే నీ సొమ్మేం పోతే. నువ్వు అడిగినా అడగకపోయినా న్యాయము తీర్చే దేవుడు ఒక ఆయన. వారిని చూస్తారు, నిన్ను చూస్తారు, వారికి ఇవ్వాల్సిన ఆరోగ్యం వారికి ఇస్తారు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తారు. అడగనంత మాత్రాన వారిలో లాస్ అయ్యేదేమి లేదు. నువ్వు దేవుని ముందు పలుకుబడిని పోగొట్టుకుంటున్నావు, దేవుని ముందు స్వార్థపరురాలు అని ఒక ముద్ర వేయబడుతున్నావు. మనం అలాగుండకూడదు. ఎలా ఉండాలి మనము? దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఈ ఉదయకాల సమయంలో? స్వార్థమును విడిచిపెట్టవలెను. దేవుని బిడ్డవైన నీకు నాకు మన హృదయములలో స్వార్థం అనేది నశించాలి, చచ్చిపోవాలి. ఈమెనేమి చిన్నదాన్ని తీసుకెళ్ళి యజమానుని రూమ్లో ఏమి అన్ని పరిచర్యలు చేయమని కూర్చోబెట్ల. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాశారు ఏమని? ఆమె నయమాను భార్యకు పరిచర్య చేయడానికి వచ్చారు. ఆమె ఒక స్త్రీ కాబట్టి, ఆమె ఒక యవనస్తురాలు కాబట్టి లేడీస్ దగ్గర ఆమె పరిచర్య చేస్తున్నారు. నయమాను దగ్గర పరిచర్య చేయటకు కూడా చాలామంది యవనస్తులు ఉండే ఉంటారు. ఈ అమ్మాయికి ఎందుకంటే అంత ఆలోచన, అంత బాధ్యత, అంత కదిపి అడిగి అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్దామని చెప్పాలన్న ఆ మనస్సు, ఆలోచన ఏమిటి? బాధ్యత కలిగిన వారు ఇలాగే ఉంటారు. బాధ్యత కలిగిన వారు, స్వార్థము లేని వారు, ప్రేమ కలిగిన వారు, నిజమైనటువంటి ప్రేమ బాధను కదిపి మరీ అడిగి తెలుసుకుంటుంది. కొంతమంది మొహాలు చూస్తే మనకి వారు చెప్పకపోయినా వారిలో బాధ కనిపిస్తుంది. వారి దగ్గరికి వెళ్ళి అడగాలనిపిస్తుంది, మీరేంటో కొంచెం బాధగా కనపడుతున్నారండి, మీ హృదయం ఏంటో బాగోలేదు, ఏంటో దయచేసి చెప్తారా? బాధ్యత కలిగిన మనసు అడగకుండా ఉండలేదు, అడగకుండా వెళ్ళిపోతుంది. ఇలా అలా పోతే నాకెందుకు, నేను, నా భార్య, నా పిల్లలు క్షేమంగా ఉన్నాం, అదే చాలు. మా చేతి నిండా డబ్బులు వస్తున్నాయి, అదే చాలు. వాడికి మనవడు పుడితేనేంటి, వాళ్ళ మనవడు చచ్చిపోతేనేంటి, వాళ్ళ భార్య ఉంటేనేంటి, భర్త చచ్చిపోతేనేంటి, నాకెందుకు? నీలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టనంత కాలము దేవుని నుండి ఎలాంటి డోరు, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఓపెన్ కాదు. అమాయకమైన పనులు చేసి అనవసరంగా మనము దేవుని నుండి దీవెనలు పోగొట్టుకునేవారిగా ఉండరాదు, పోగొట్టుకొనకూడదు. ఆయన హస్తం ఎప్పుడు మన మీద చాపపడే ఉన్నది. ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు. మనము కూడా దేవుని వలె స్వార్థము లేని వారమై ఉండాలని దేవుని ప్రేమ.